హైవేస్ మహావీర నరసింహ సంచలనాలు నమోదు చేస్తుంది. ఎంత ఇదిగా అంటే ఈరోజు టాలీవుడ్లో ఏకంగా ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు బంద్కి పిలిపించారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతో చర్చలు విఫలమైంది. ఈ బంద్లో వాళ్ళు చెప్పింది ఏంటి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. 24 క్రాట్స్ విభాగాలకు చెందినట్టు వారికి సంబంధించి ఇప్పుడు ఇస్తున్న వేతనాలు ఏవైతున్నాయో వాటికి 30% పెంచాలి అండ్ ఏ రోజు ఆ రోజు ఇవ్వాలి. వాళ్ళైతే మేము షూటింగ్లకు వస్తాం. ఇలా ఏ నిర్మాత అయితే ఇస్తామంటాడు ఆ నిర్మాత షూటింగ్లకి మేము వెళ్తాం, లేకపోతే వెళ్ళమన్నారు. దీనికి మహావతార్ నరసింహ సంబంధం ఏంటంటారు? అక్కడికే వస్తుంది. మన దగ్గర హీరోస్ రెమ్యునరేషన్లు ఉన్నాయా? అందులో జస్ట్ 10% వాళ్ళు తగ్గిస్తే చాలండి. ఆ డబ్బులతో 24 క్రాఫ్ట్స్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సినిమాకి అత్యంత కీలకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బతికేస్తారు. 30% 50% హైక్ కూడా ఇచ్చేసి వాళ్ళకి ఇది చేయొచ్చు. ఎందుకంటే మన హీరోలు ఆ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు సినిమాలు హిట్లు పడతాయంటే అంతంత మాత్రం ఏదో ఒక సినిమా హిట్ అయితే అంతే, ఈలోపు మాత్రం రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తారు. మహావతార్ నరసింహలో ఒక్క హీరో లేడు. యానిమేషన్ విత్ కంటెంట్, ప్రొడ్యూసర్ అశ్విన్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చులేండి. హోమ్లీ ఫిల్మ్స్ వాళ్ళు స్పాన్సర్షిప్ అన్నట్టు అలా. ఇప్పుడు ఈ అశ్విని కుమార్కి సంబంధించి మన అల్లు అరవింద్ గారు ఒక మాట చెప్పారు. ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సినిమాలు తీయచ్చు, హిట్ కొట్టచ్చు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది అయ్యేది కాదు. కంటెంట్ ఉండాలి, దమ్ము ఉండాలి. సో నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, ఆయన ఈ మహావతార నరసింహ మూవీ చూడాలి, ఆయన ఒపీనియన్ చెప్పాలి. ఎందుకంటే కంటెంట్ అన్నది కనుక ఉంటే సినిమాలో అది ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అండ్ ఎంత హిట్ కొట్టేది అన్నది అందరికీ అర్థమైంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చూడమన్నాడు? ఆయన మన ధర్మం గొప్పతనం. ఎక్కడ కూడా ఒక చిన్న హీరో హీరోయిన్ ఏ క్యారెక్టర్ లేకుండా ఓన్లీ యానిమేషన్తో ఎంత బాగా సినిమా తీశాడో ఆయన చూసి చెప్పాలి, నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది చూస్తుందని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మరలా వస్తుంది, హీరో లేడు, హీరోయిన్ లేడు, ఎవరికి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చింది లేదు. హార్డ్లీ మనకు అందుతున్న సమాచారం మేరకు సినిమా మొత్తానికి ఆయన ఖర్చు 10 కోట్లు. ఆ తర్వాత డైరెక్టరు, రిమైనింగ్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళకి టెక్నికల్గా ఇచ్చిన డబ్బులు మొత్తం ఇస్తే ప్రమోషన్ అది 5 కోట్లు, మొత్తం 15 కోట్లతో సినిమా అయిపోయింది. ఈరోజు సినిమాకి సంబంధించి చూస్తున్న కలెక్షన్లు నాకున్న సమాచారం మేరకు అప్రాక్సిమేట్లీ 90 to 100 crores వచ్చాయి. ఇందులో ఒక హిందీ నుంచి 60 కోట్ల పై చిలుకు, మన తెలుగు నుంచి వచ్చేసి 16 కోట్ల పై చిలుకు, కన్నడంలో తీస్తుంది అది, అంటే కన్నడం టీం మొత్తం హోమ్ లెవెల్. బట్ ఆడ కలెక్షన్లు వచ్చేసి తిప్పి కొడితే 1,80,00,000 కూడా లేవు. కమింగ్ టు తమిళనాడు, అక్కడ కూడా అంతే 90 లక్షలు చిల్లర. మలయాళం మరీ దారుణం, ఆడొచ్చేసి ఏకంగా 20 లక్షల లోపే అంత ఉండే. అంటే ఒక సినిమాని భారతదేశం మొత్తం మీద ఆదరించే వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు. హిందీ వాళ్ళు ఎంతమంది, మన తెలుగు వాళ్ళు ఎంతమంది, నేను ఆ వేలో చెప్తున్నాను. ఇక హిందూ సినిమాలు అన్నా, అరే సినిమా బాగుందరన్నా ఆబ్వియస్లీ ఇప్పుడు నార్త్ ఇండియాలో దూసుకుపోతుంది సినిమాలు ఏవైనా. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మహావతార్ నరసింహ టాలీవుడ్ నేర్పిన పాఠం ఏంటంటే కంటెంట్ ఉంటే ఏకంగా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు హీరోయిన్ లేకుండా కూడా సినిమా తీసి హిట్ కొట్టవచ్చు అని చూపించింది. వాళ్ళకి ఇచ్చే భారీ రెమ్యునరేషన్లో కొంత తగ్గించి మాకు కనిపిస్తే మేమంతా సంతోషంగా ఉంటాం. అందుకే ఈరోజు బంద్ చేస్తామని చెప్పేసి ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు మన సొసైటీలో చూస్తూ ఉన్నప్పుడు ధర్మానికి సంబంధించి, మన హిందూ దేవుళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చేసినట్టు దానికి సంబంధించి సినిమాలు కనుక వస్తే బంపర్ హిట్ ఇస్తాం మేము అని చెప్పేసి ఈరోజు సినీ ప్రేక్షకులు మరలా నిరూపించారు. అందులో తెలుగులు హిందువులు టాప్లో ఉన్నారు.